హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. నిన్న మ్యాచ్ వచ్చేసి ఎల్ఎస్జి వర్సెస్ ఆర్ఆర్. ఆర్ఆర్ ఆల్రెడీ టాప్ టేబుల్లో టాప్లో ఉంది. ఎల్ఎస్జి మాత్రం కిందికి వెళ్ళిపోతుంది. ఒక్కొక్క స్టెప్ కిందికి వెళ్తా ఉంది. ఎల్ఎస్జి గెలిచింది 2 మ్యాచ్లే. ఆర్ఆర్ నిన్నటితో 4 మ్యాచ్లు గెలిచాయి, 5 మ్యాచ్లు గెలిచింది. సో పాయింట్స్ టేబుల్లో ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ప్రజెంట్ అయితే సెకండ్ ప్లేస్కి వెళ్ళింది. 9 10 సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇక్కడ మనకి రాజస్థాన్ మాత్రం ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్తా ఉంటే ఎల్ఎస్జి ఒక్కొక్క స్టెప్ కిందికి వస్తూ ఉంది. ఎందుకంటే ఎల్ఎస్జి బ్యాటింగ్ లైనప్ చాలా 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 దరిద్రంగా ఉంది చెప్పాలంటే. అసలు ఏ విధంగా వాళ్ళు ఒక్క మ్యాచ్ని క్యాల్కులేటెడ్గా పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి ఆడడం కానీ, లేకపోతే కొంచెం స్కోర్ చేయడానికి ఆలోచన కానీ కనపడట్లేదు. అందరు హిట్టింగ్కి వెళ్ళిపోవడము, లేకపోతే ఏదో ఒక ప్రెజర్లో బాల్స్ ఎక్కువ డాట్స్ అవ్వడము, ప్రెజర్ తీసుకోవడము, అవుట్ అవ్వడము. ఎవరు ఫామ్లో లేదని చెప్పాలి బేసిక్గా అయితే. ప్రతి ఒక్క ప్లేయర్ హిట్టర్. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రతి ఒక్క ప్లేయరు వాళ్ళు మ్యాచ్ గెలిపించి సత్తా ఉన్న ప్లేయర్స్ అనమాట. అలాంటి నాక్స్ ఆడగల ప్లేయర్స్. కానీ ఎక్కడ కూడా నిన్న చేజింగ్ మ్యాచ్, బట్ అవుతుంది అనుకున్నా ఈజీగా. యాక్చువల్గా వాళ్ళు గెలిచారు 2 మ్యాచ్లు కూడా చేజింగ్లో గెలిచారు. కానీ ఇక్కడ చేజింగ్లో కూడా వాళ్ళ బ్యాటింగ్ అసలు నో యూజ్ అని చెప్పాలి. వాళ్ళ చేజింగ్లో కూడా ఈసారి ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన ప్లేయర్స్ అయితే ఫస్ట్ నుంచి కూడా ఉన్నారు. ఒక్కరు మార్చ్ అయితే కొంచెం అన్నా నిలకడగా నిలబడి ఆడగలిగాడు, కొద్దిసేపు అన్నా ఆ రన్స్ కొట్టగలిగాడు. లేకపోతే ఆ 155 అదే ఆ రన్స్ కూడా వాళ్ళు కొట్టేవాళ్ళు కాదు. చేజింగ్ ఆడుతూ 155 రన్స్ టార్గెట్ కూడా చేజ్ చేయలేని సిచ్యువేషన్లో ఎల్ఎస్జి ఉందంటే అక్కడే అర్థమైపోతుంది ఎల్ఎస్జి బ్యాటింగ్ అనేది ఎంత దారుణంగా ఉందో. బౌలింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. ఎందుకు చెప్పాలంటే బౌలింగ్ బాగా వేశారు కాబట్టి 155 కట్టడి చేశారు. మోషన్ ఖాన్ బ్యాక్ వచ్చాడు లాస్ట్ మ్యాచ్ నుంచి. మోషన్ ఖాన్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. నిన్న మ్యాచ్లో మెయిడిన్ చేశాడు వైభవ్ సూర్యవంశితో. మెయిడిన్ చేసి ఒక వికెట్, అంటే మెయిడిన్ చేశాడు, వికెట్ కూడా తీశాడు వైభవ్ది. సో ఎంత బాగా పర్ఫామ్ చేశాడు. అక్కడే వాళ్ళ విజయం ఖరారైపోయింది. ఎందుకంటే అది ఒకవేళ వైభవ్ సూర్యవంశి అవుట్ కాకపోతే ఇది హై స్కోరింగ్ మ్యాచ్ అయిపోయింది. అది హై స్కోరింగ్ కాకుండా అక్కడే ఆపేశాడు, అక్కడే కట్టడి అయిపోయింది. ఫస్ట్ టాప్ 3 వికెట్స్ పవర్ ప్లేలోనే వెళ్ళిపోయినాయి. చాలా పవర్ ప్లేలో చాలా చాలా వాళ్ళ మీద ప్రెషర్ పెట్టేసి రన్స్ రాకుండా ఆపగలిగారు. తర్వాత మెల్లమెల్లగా కొంచెం కొంచెం కొడుతున్నారు, వస్తున్నారు నిలగలేదు. లాస్ట్కు డొనాన్ ఫెరీరా అలాగే మన జడేజా ఇద్దరు కలిసి కొంచెం పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి వాళ్ళిద్దరు ఆడిన ఆ ఇన్నింగ్స్ ఏదైతే ఉందో రాజస్థాన్ 155 వరకు తీసుకెళ్లిపోయింది. బౌలింగ్ మాత్రం ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు తీసుకున్నాడు. నిన్న పర్పుల్ క్యాప్ వచ్చింది ప్రిన్స్ యాదవ్, ఒప్పుకోవాలి. ప్రిన్స్ యాదవ్ అసలు కన్సిస్టెంట్ గా ఎల్ఎస్జికి పర్ఫామ్ చేస్తున్నాడు. బట్ ఈ టీం కూడా బ్యాటింగ్ లో కూడా కరెక్ట్ గా ఉండి మ్యాచెస్ విన్ అయింటే మాత్రం ప్రిన్స్ యాదవ్ కు ఇవాళ ఇంకొంచెం ఎక్కువ గుర్తింపు ఉండేదేమో ఇప్పటికంటే. ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకొంచెం ఎక్కువ ఉండేది. బౌలింగ్ లో ఎఫర్ట్స్ ఉన్నాయి, బౌలింగ్ లో వికెట్స్ పడుతున్నాయి. తను మంచి ప్లేయరు. ఇంత చేస్తున్నప్పటికీ ఇక్కడ ఎల్ఎస్జి గెలవలేకపోతుంది. బ్యాటింగ్ లో ఎక్కడ కూడా వాళ్ళ సత్తా అనేది కనబరచలేకపోతుంది. అందుకే మన ప్రిన్స్ యాదవ్ కి ఆ పర్పుల్ క్యాప్ వచ్చినప్పటికీ పెద్దగా అతని గురించి మాట్లాడుకోవట్లేదు బయట, పెద్దగా తెలిసేలాగా అంటే ఫేమ్ అయ్యేలాగా లేదనమాట. అదే ఒక ఎస్ఆర్హెచ్, ఒక ఆర్సీబీ, ఒక చెన్నై, అలాగే ఇంకొక వేరే ముంబై ఇలాంటి టీమ్స్ లో పర్ఫామ్ చేయగలిగింటే చాలా చాలా ఇంకొంచెం పేరు ఎక్కువ వచ్చినది, ఇంకా ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళు అనమాట. బట్ ప్రిన్స్ యాదవ్ టాప్ నాచ్ బౌలింగ్, లైన్ అండ్ లెన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి క్యాల్కులేటెడ్ గా చాలా నీట్ గా బ్యాట్స్మెన్స్ బట్టి ఆ పిచ్ ను బట్టి రీడ్ చేసి ఎవ్రీథింగ్ నీట్ గా వేస్తాడు. కాబట్టి ఇవాళ అన్ని వికెట్స్ పడ్డాయి, పర్పుల్ క్యాప్ హోల్డర్ అయ్యాడు అనమాట. అలాగే ఈ బౌలింగ్ యూనిట్ బాగుంటే సరిపోదు కదా టీం గెలవాలంటే, బ్యాటింగ్ యూనిట్ బాగుండాలి. ఎల్ఎస్జి అది ఎప్పుడు ఇంప్రూవ్ చేస్తుందో తెలియదు. ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని మ్యాచ్లు గెలిస్తే తప్ప టాప్ 4లోకి రారు. సో వాళ్ళు అలా అన్ని గెలుస్తారో లేదా కూడా చాలా కష్టం. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే మ్యాచెస్ ఇంకా టఫ్ గా ఉంటాయి. వెళ్ళే కొద్దీ టఫ్ అయిపోతుంది కాంపిటీషన్. ఇందులో మనం టాప్ 4లో ఉండాలంటే. అలాంటిది ఎల్ఎస్జి ఫస్ట్ లోనే ఇన్ని అవకాశాలనే చేతులారా చేజార్చుకుందని చెప్పాలి. చాలా దగ్గరగా చాలా ఈజీ మ్యాచ్ కూడా చేతులారా పోగొట్టుకుంది. బ్యాటింగ్ యూనిట్ అసలు పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఎల్ఎస్జి మరి నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకుంటుందో, నెక్స్ట్ నుంచి వాళ్ళ మూవ్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ అంత హార్ష్ హిట్టర్స్ పెట్టుకుని కూడా ఆడలేకపోతున్నారంటే టైం అంతే, టైం చేంజెస్ అన్నట్టు. ఆ టైం అంతే. నికోలస్ పూరన్ ఉన్నాడు, రిషబ్ పంత్ ఉన్నాడు, ఐరన్ మార్క్రమ్ ఉన్నాడు, మార్స్ ఉన్నాడు, అసలు ఎండింగ్ లో ముకుల్ చౌదరి ఉన్నాడు. ఇలా ఉంది. బాగా ఆడుతున్నా కూడా ఎక్కడో తేడా కొడుతుంది సినా అన్నట్టు ఇట్లే ఉంది. రాజస్థాన్ మాత్రం చాలా కన్విన్సింగ్ విన్నాయని చెప్పాలి. అస్సలు అద్భుతమైన ప్రదర్శన జడేజా నుంచి కావచ్చు, డివనాన్ ఫెరీరా నుంచి కావచ్చు, మిగతా బౌలర్స్ ఆర్చర్ అసెట్ అయిపోయాడు ఇప్పుడు రాజస్థాన్కి. చాలా మంచి ఫామ్ మెయింటైన్ చేస్తున్నాడు. వికెట్స్ వేయడం కావచ్చు, మెయిడిన్ ఓవర్ కూడా వేశాడు నిన్న. సో వాళ్ళ బౌలింగ్ యూనిట్ బాగుంది. బ్యాటింగ్ యూనిట్ అప్పుడప్పుడు ఫెయిల్ అయినప్పటికీ ఎవరో ఒకరు క్లిక్ అవ్వడం, ఎవరో ఒకరు
మ్యాచ్ ని కొంచెం మనం ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. బౌలింగ్ లో మాత్రం డిఫెండ్ చేసుకోవడానికి ఎటువంటి కొరత లేదు వాళ్ళకి, అంత బాగా డిఫెండ్ చేసుకోగలుగుతున్నారు. ఇది రియాన్ పరాగ్ యొక్క కెప్టెన్సీ కంటే ఈ టీంకే మొత్తం క్రెడిట్ ఇవ్వాలి. రియాన్ పరాగ్ పెద్దగా ఫామ్ లో లేడు, బ్యాటింగ్ పెద్దగా ఒక్క మ్యాచ్ కూడా తన పర్ఫార్మెన్స్ తనకు తగినట్టు కనిపించలేదు. కాబట్టి మేబీ ఇంకా క్యాప్టెన్సీ బాగుందో లేదో అన్నది ఇక్కడే తెలిసిపోతుంది. క్యాప్టెన్సీ కూడా బాగానే అనిపిస్తుంది, బట్ అది టీం బాగుంది. ఓవరాల్ గా చెప్పాలంటే టీం బాగుంది, ఎవరో ఒకరు పర్ఫామ్ చేస్తున్నారు. ఆ బౌలర్స్ అయితే మాత్రం ప్రతి ఒక్కరు ఫామ్ లో ఉన్నారు. జడేజా, ఆర్చర్, బిష్నోయ్ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు వచ్చేటట్టు పర్ఫామ్ చేస్తున్నారు. బ్రిజేష్ శర్మ యంగ్స్టర్, లాస్ట్ టైం వచ్చిన పుంజా, అసలు వీళ్ళు ఎవరెవరు కొత్త వాళ్ళని తీసుకొచ్చి యంగ్స్టర్స్ ని సపోర్ట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నారు ఎంకరేజ్ చేసి. కాబట్టి సో ఆర్ఆర్ లో టాలెంట్ దండిగా ఉంది, ఆ టాలెంట్ అంతా కరెక్ట్ గా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇవాళ ఆర్ఆర్ టాప్ పొజిషన్ లో ఉంది. సో హోప్ ఫర్ దట్ ఆర్ఆర్ మళ్ళీ పుంజుకు, అంటే ఆర్ఆర్ ఇప్పటి నుంచి ఇంకా మేబీ టాప్ 4 లోంచి కిందికి దిగే అవకాశాలు అయితే కనిపించట్లేదు. మేబీ ఫస్ట్ ఇయర్ కప్పు కొట్టింది మళ్ళీ కొడుతుందంటారా ఈసారి కూడా ఇలానే ఆడి? ఏమంటారు? కింద కామెంట్లో చెప్పేసి మీకే అనిపించింది అనేది కింద మాట్లాడేసుకుందాం. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా వేసేయండి. పక్కన గంట గట్టి కొట్టేసి పెట్టేసుకోండి, నా వీడియోలు మిస్ అవ్వకుండా మీ దగ్గరికి వచ్చేస్తాయి.